సాగు విశాఖ ఏజెన్సీలో విస్తారంగా సాగుతోంది. గతంలో 2-3 రైతులు మాత్రమే స్ట్రాబెర్రీస్ పండించేవారు. లాభాలు అధికంగా ఉండటంతో మరింత మంది రైతులు స్ట్రాబెర్రీ సాగు చేపట్టి మంచి దిగుబడులు తీస్తున్నారు. ఇందులో భాగంగానే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 3 ఏళ్లుగా స్ట్రాబెర్రీ సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ప్రకృతి అందాలకు నిలయమైన విశాఖ మన్యం ఇప్పుడు వివిధ వాణిజ్య పంటలు, పండ్ల తోటల సాగుకు కేంద్ర బిందువుగా మారుతోంది. మన్యంలో పండే కాఫీకి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గిరాకీ ఏర్పడింది. ఇటీవలి కాలంలో యాపిల్ తోటలు కనువిందు చేస్తున్నాయి. ఆధునిక వ్యవసాయంపై అవగాహన పెరగడంతో అనేక కొత్త పంటలు ఇక్కడ కొలువు తీరుతున్నాయి. అత్యధిక పోషక విలువలు, విటమిన్ సి అధికంగా ఉండే పంటగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన స్ట్రాబెర్రీ పంట సాగుపై రైతులు ఇప్పుడు అధికంగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాకు చెందిన రైతు సత్యనారాయణ చింతపల్లి మండలం లంబసింగిలో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని 3 ఏళ్లుగా స్ట్రాబెర్రీ పంట సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో పాటే అంతర పంటగా బొప్పాయి సాగు చేస్తున్నారు. స్ట్రాబెర్రీ అనేది మేము పూణే నుండి తెచ్చుకుంటామండి మొక్కలు. ఇది అక్టోబర్లో వేస్తాం. మేము మొక్క వేసిన 50 రోజులకి 60 రోజులకి ఈ కాయ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రూట్ ఫస్ట్ హార్వెస్ట్. అక్కడ నుంచి ఇది మా ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటుంది సార్. ఎకరానికి వచ్చి ఒక ప్లాంట్ వచ్చి 10 రూపాయలు పడుతుందండి. ఎకరానికి వచ్చి 20,000 ప్లాంట్స్ చెప్తున్నాయి. మనకి అన్ని ఖర్చులు కలిపి ఒక ఎకరాకు వచ్చి 3 లక్షలు ఖర్చు అవుతుందండి. ఒక మొక్కకు వచ్చి 1/2 కిలో వస్తే ఖర్చులు వస్తాయి. అలాగే 1/2 కిలో తీయగలిగితే ఏమన్నా డబ్బులు వస్తాయి. అది వాతావరణం అనుకూలించి అన్నీ బాగా వస్తాయి. ఒక 1/2 కేజీ రావచ్చు. నేను ఇక్కడ గత 3 సంవత్సరాలకి స్ట్రాబెర్రీ అనేది సాగు చేస్తున్నాం. ఇక్కడ స్ట్రాబెర్రీతో పాటు బొప్పాయి కూడా సాగు చేస్తున్నానండి. ఇవి కాకుండా స్ట్రాబెర్రీ వచ్చే టూరిస్టులకి స్ట్రాబెర్రీతో పాటు స్ట్రాబెర్రీ పుడింగ్ అండ్ స్ట్రాబెర్రీ క్రీమ్, అలాగే స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఇట్లా బై ప్రొడక్ట్స్ కూడా ఇస్తూ ఇక్కడ వచ్చే కస్టమర్లకి కావాల్సినట్టుగా చేస్తున్నామండి. రెండోది ఈ ప్లాంట్స్ అనేవి కూడా ఈ సంవత్సరం మేమే డెవలప్ చేసి వేయడం జరిగిందండి. అది కూడా బాగా వస్తుంది. స్ట్రాబెర్రీతో పాటుగా స్ట్రాబెర్రీ అమ్మగా మిగిలిన ఫ్రూట్ అంటే బాగా రైప్ అయిన ఫ్రూట్, ప్యాకింగ్కి అవైలబుల్ కాని ఫ్రూట్ని మేము ఇక్కడ జామ్ తయారు చేస్తామండి. ఈ జామ్లో ప్రిజర్వేట్ వచ్చి బెల్లం వేపై చేస్తామండి. బెల్లం అండ్ హనీ, నెయ్యి కూడా వాడతామండి. ఇంట్లో ఎలర్జీ పౌడర్, స్ట్రాబెర్రీస్ దీంతో ప్రిజర్వేట్లో ఈ జామ్ అనేది మేము తయారు చేస్తాం.